రాయదుర్గం అంటేనే ఒక అంటే హైటెక్ సిటీకి అందుబాటులో, అదేవిధంగా ఎక్కువ ఐటీ కంపెనీస్ ఉండేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో చాలామంది ఇక్కడ ఉద్యోగాలు చేసేటువంటి యువకులు మరి టైంకు భోజనం కూడా ఇంటికాడ వెళ్ళి వండుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఆలోచించి తను కూడా ఒక యువ పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నటువంటి లక్ష్యంతో రుచి గారు ఈ యొక్క రెస్టారెంట్ను అంటే అంతే కిచెన్ ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించడం జరిగింది. అంతే అనే పేరు నాకు చాలా, మనం ఎప్పుడు తెలంగాణలో కానీ ఇక్కడ అంతే అయిపోయింది అంతే అంటాము, అట్లా అంతే కిచెను చాలా బాగుంది. అదేవిధంగా చాలామంది సింగిల్ పర్సన్స్ ఉంటారు ఇక్కడ ఉద్యోగాలు చేసే యువకులు, మహిళలు కానీ. సో వాళ్ళు రాత్రింబవళ్ళు డ్యూటీలు చేసి వచ్చి అలసిపోతారు. అలాంటి వాళ్లకు మరి ఇంటి భోజనం లాగా ఉండే విధంగా ఒక మహిళ ఈ యొక్క హోటల్ రంగంలోకి వచ్చి ఈరోజు ఏర్పాటు చేసినందుకు వారిని మేము అభినందిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మనకుండే టాలెంట్, మనకుండే అటువంటి మనం ఉండే పరిసరాలకు అనుగుణంగా ఏదో ఒక అంటే అక్కడ పబ్లిక్ డిమాండ్స్కి అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా ఇలాంటివి కనుక పెట్టుకుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, ఇతరుల యొక్క అవసరాలను కూడా తీర్చిన వాళ్ళు అవుతారనే ఉద్దేశంతో నేను ఈ యొక్క ఓపెనింగ్కి రావడం జరిగింది. South Indian restaurant in Hyderabad. I bring the rich flavors and the traditions of South Indian culture. I would like you all to come and visit my restaurant. I'd love to host you all here. We're hoping to expand this into catering and open some more branches really soon. Thank you so much. What are the specialties? Our appetizers and pulaus are to die for, and we have some special desserts with a different twist. You can definitely come and try. Is there any banquet hall in this? No, we don't have a banquet hall. We're planning to get into catering, so we will serve our food in different banquet halls. Thank you. Thank you.